టీ న్యూస్ కథనానికి ఎమ్మెల్యే కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎల్లమ్మకుంటలో పేరుకుపోయిన గుర్రపు డెక్కపై టీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఎమ్మెల్యే కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఎల్లమ్మకుంట ప్రాంతాన్ని సందర్శించారు. వెంటనే గుర్రపు డెక్క తొలగించే పనులను ప్రారంభించారు. టీ న్యూస్ కథనంతో గుర్రపు డెక్క తొలగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో గుర్రపు డెక్క పెరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తమను దోమల బారి నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్న స్థానికులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన గుర్రపు డెక్క పైన టీ న్యూస్ కథనానికి మరియు టీ న్యూస్ ప్రచారం చేసిన ఈ యొక్క గుర్రపు డెక్క పైన అధికారులు స్పందించి స్వయంగా ఎమ్మెల్యే రావడం, అధికారులు దీనికి టెండర్ పిలిచి ఏదైతే గుర్రపు డెక్క చెరువులో నుండి తీపిస్తున్నారో దానికి గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతోటి సతీష్ ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది తీయడానికి మీ స్పందన ఏంటి? గత 15 రోజులుగా మేము ఒక జేఏసీ ఏర్పడి ఈ సరౌండింగ్స్ కాలనీ వాళ్ళందరూ ఇక్కడ దోమల మీద, ఈ గుర్రపు డెక్క మీద, ఈ ఎల్లమ్మ చెరువు లేక్ హెచ్ఎండి ఐడి 4810 మీద ధర్నా చేయడం జరిగినది. ఇక్కడ దాని స్పందన కింద మీరు టీ న్యూస్లో కూడా 30వ తారీఖు నాడు రావడం జరిగినది. దాని మీద అధికారుల యంత్రాంగంలో కదలిక మొదలయ్యి దీనికి టెండర్ పిలిచినట్టున్నారు. ఈ గుర్రపు డెక్క తీస్తున్నారు. కానీ ఇక్కడ గుర్రపు డెక్క ఒకటే సమస్య కాదు, ఈ చెరువులో డ్రైనేజ్ కలుస్తున్నది. ఆ డ్రైనేజ్ని టోటల్గా క్లీన్ చేసి ఈ గుర్రపు డెక్క ఏదైతే తీస్తున్నారో తీసి పక్కకేస్తున్నారు. ఇంకా స్టోరేజ్ అట్నే ఉంటుంది. సో దాన్ని కూడా ఇమ్మీడియట్ యుద్ధ ప్రాతిపదికన రిమూవ్ చేసి ఈ చెరువుని దీని బౌండరీని ఫిక్స్ చేసి, హైడ్రా అనేది ఇప్పుడు సిటీలో జరుగుతుంది కదా, ఫస్ట్ దీని చెరువును హైడ్రాని ఫిక్స్ చేసి దీనికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి క్లియర్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒకసారి దీన్ని విజిట్ చేయమని వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. దీన్ని ఏ విధంగా, దీని కొలత ఎక్కడుంది, దీని ఫెన్సింగ్ ఎక్కడుంది, దీనికి డ్రైనేజ్ ఎందుకు వస్తుంది, దీని ప్రజలు ఇది టోటల్గా కాలనీస్ ఉంటాయి ఇక్కడ, ఇంతమందికి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది, దీని మీద గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటారు. ఇంతకుముందు ఉన్న పాత గవర్నమెంట్, గత ప్రభుత్వము ఎవ్రీ ఇయర్ గుర్రపు డెక్క దోమల సీజన్ స్టార్ట్ కాకముందుకు తీసేది. టీ న్యూస్ యాజమాన్యానికి మరియు 2 సార్లు మీరు వచ్చిన సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. నా పేరు విజయ అండి. మేము తులసివనంలో ఉంటాము. ఎదురుకుండా ఈ గుర్రపు డెక్క ఉంది కదా, మేము మొన్న చేసిన ప్రాబ్లమ్ని మేము చెప్పడం వల్ల, రేస్ చేయడం వల్ల మాకు ఇప్పుడు గుర్రపు డెక్క క్లీన్ చేయడం స్టార్ట్ అయింది. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ని కూడా అట్లాగే మాకు స్పీడ్ బ్రేకరు, ఈ ట్రాఫిక్, తర్వాత ఈ పొల్యూషను, మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీ టీ న్యూస్కి థ్యాంక్స్ తెలుపుకుంటున్నామండి. మా వేదనంతా మీరు గవర్నమెంట్కి విన్నవించుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. 30వ తారీఖు నాడు మీ టీ న్యూస్ రావడంతో అధికారులు చలనం వచ్చింది. ఇదే కాస్త ముందు చేసి ఉంటే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుంటుండే. అది ఎప్పుడైనా కానీ ఎప్పుడు పని అప్పుడు చేయాలంటే చూడు, అలా చేయకుండా ఇప్పుడు ప్రజలకు అందరు దోమలు కొట్టి ఈ వాసన ఒకటి భరించలేని వాసన వస్తుంది. సాయంత్రం అయితే ఇక్కడ ఏరియా పోవాలంటే ఇప్పటికే తొందరపడి నీట్గా చేయాలని కోరుకుంటున్నాం అధికారులకు. గుర్రపు డెక్క అధికారులు తొలగించారు. ఇప్పటికే ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భారీ యంత్రాంగం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ గుర్రపు డెక్క టీ న్యూస్ కథనానికి ప్రసారానికి స్పందించిన అధికారులు ఇక్కడ గుర్రపు డెక్క మొత్తం తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్గా ఇనిషియేటివ్ తీసుకొని మరీ ఇక్కడ గుర్రపు డెక్క తీయించారు. మరి ఇక్కడ బస్తీ వాసులు, కాలనీ వాసులు మరియు ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరియు మొదటగా టీ న్యూస్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ అని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ రవితో అరవింద్, టీ న్యూస్.